27వ తేదీ వచ్చి చెకప్ చేయించుకుంటే అడ్మిట్ కాండి అన్నారు. 27వ తేదీ అడ్మిట్ కాండి అన్నారు. 27 అడ్మిట్ అయినాము. 28 రక్త పరీక్ష, స్కానింగ్ అన్నీ చూసినారు. 1వ తేదీ వచ్చినారు. 1వ తేదీ వచ్చి సిజరింగ్ చేయాలా, 1 గంటకంతా బ్లడ్ రెడీ చేసుకో అని చెప్పినారు. 1 గంటకంతా బ్లడ్ రెడీ చేసినాము. డాక్టర్ సిజరింగ్కి రెడీ చేసినారు. ఫస్ట్ మళ్ళీ వేరే డాక్టర్ వచ్చి ఫస్ట్ 3 నార్మల్ డెలివరీలు అయినాయి కదా, ఇది 4వ డెలివరీ ఖచ్చితంగా ఇది కూడా నార్మలే చేయాలా, సిజరిన్ ఏం వద్దు క్యాన్సిల్ చేయండి అని చెప్పి సిజరిన్కి ఏర్పాటు చేసిండే బ్లడ్ అవన్నీ క్యాన్సిల్ చేయించి అట్లా అలాగే పెట్టినారు సార్ 1వ తేదీ. మళ్ళీ 2వ తేదీ వచ్చి మేడం నార్మల్ డెలివరీ చేయాలి ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఆయింట్మెంట్ తెచ్చుకోని అని చెప్పి ఆయింట్మెంట్ తెచ్చుకున్నాను. వాళ్ళు 5 o'clock అంతా ఆయింట్మెంట్ అంతా పూసినారు. నొప్పులు రావాలని చెప్పినారు. సార్ 4-5 hours లోపల నార్మల్ డెలివరీ అయిపోతుంది అని చెప్పినారు. సరేలే మేడం అన్నాను. 4 hours అయిపోయింది, రాత్రి 10 అయిపోయింది, 11, 12, 1 గంట అయింది సార్. వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఏం చెప్పడం లేదు. కరెక్ట్ 1:30 ఆ ప్రాంతంలో చాలా సీరియస్ పరిస్థితి ఉంది. తల్లి పరిస్థితి, బిడ్డ పరిస్థితి కష్టంగా ఉంది. బాబు బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోవడం లేదు, హార్ట్ బీట్కి సరిగ్గా రావడం లేదు, అర్జెంట్ సిజరింగ్ చేయాలా అని చెప్పి సంతకాలు పెట్టించుకొని వచ్చినారు. సిజరింగ్ చేసినారు. బాబు చనిపోయినారు సార్, మేము ఏం చేయలేము అంటే. ఎలా చనిపోయినాడు మేడం అంటే, ఈమెకి బలం తక్కువ ఉంది, శక్తి సరిగ్గా లేదు, గర్భసంచి అనేది చిట్లి పోయింది, దానివల్ల ఇలా జరిగింది కాబట్టి బాబు అయితే చనిపోయినాడు లేడు, ఆమెను ఒకటైతే మేము కాపాడుతామంటే సర్లే మేడం మీరు చేసే ప్రయత్నం వీళ్ళిద్దరు కాపాడేకే చేయండి అని చెప్పినాం సార్. తర్వాత 1:30కి బాబు చనిపోయినాడని చేతికి ఇచ్చినారు. మా భార్యకి అడ్మిట్ చేసినారు ఐసీయూలో, ఇంకా అక్కడే ఉన్నాను. నార్మల్గా సిజరీనే చేసినారు సార్. ఫస్ట్ 1వ తేదీ 1 గంటకి సిజరింగ్ చేయాలా, ఏర్పాటు చేయండి అని అన్నీ చెప్పినారు. అమ్మాయిని అడ్మిట్ చేసిన రూమ్లో అన్నీ రెడీ చేసినారు. సిజరింగ్ చేసింటే 1వ తేదీ అయిపోతాండే. వాళ్ళు రెడీ చేసినాక మరి ఇంకో డాక్టర్ వచ్చి ఈమెకి ఇంతకుముందు 3 నార్మల్ అయినాయి, ఇది కూడా నార్మలే కావాలా, మాకు రూల్స్ అట్లున్నాయని చెప్పి క్యాన్సిల్ చేయించి మళ్ళీ మరుసటి రోజు 2వ తేదీకి ఇది పోస్ట్ పోన్ చేయించి లాస్ట్కి ఇలా చేసినా మళ్ళీ 2 గంటలకి ఎర్లీ మార్నింగ్ సిజరీనే చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఇలా ఎందుకు చెప్పినారో, ఎందుకు చేసినారో. బాగా ఫ్రెష్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఇక్కడ రక్త పరీక్ష చేసినారు, స్కానింగ్ చేసినారు, బయట రిపోర్ట్లు మంత్లీ చేయించుకున్నాం సార్. బాబుకి ప్రాబ్లం లేదు, అమ్మాయికి ప్రాబ్లం లేదని చెప్పినారు. ఇక్కడ అడుగు పెట్టినాక ఇలా జరిగింది. బాబుని చనిపోయినాక చేతిలో ఇచ్చినారు. అలాగే మా భార్య గర్భసంచి తీసేసినారట సార్. అసలు అంత హెల్తీగా ఉన్న అమ్మాయికి గర్భసంచి ప్రాబ్లం ఎట్లొచ్చిందో తెలియదు, బ్లడ్ చాలా బ్లీడింగ్ అయిందంట, అది ఎలా అయిందో తెలియదు. ఇవన్నీ ముందే చెప్పింటే మేము వేరే అన్న ఆలోచించుకుంటాం సార్. వాళ్ళు 6 రోజులు అడ్మిట్ అయినాక ఉన్నట్లు రీసెంట్గా ఇట్లా చెప్తే మాకు అర్థమే కావడం లేదు సార్. ఏం పేరు మీ భార్య పేరు? మా భార్య పేరు లక్ష్మీదేవి సార్. ఎట్లుంది ఇప్పుడు ఆమె పరిస్థితి? ఆమె పరిస్థితి ఇప్పుడు కోమాలో ఎర్లీ మార్నింగ్ 2 o'clock పోయింది సార్. ఇప్పుడు కొద్దిగా మత్తులో నుంచి బయటకు వస్తారు. అలా వాళ్ళే సిజరింగ్ చేయాలని చెప్పింది వాళ్ళే, నార్మల్ చేయాలన్నది వాళ్ళే. మళ్ళీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ సిజరింగ్ చేసింది కూడా వాళ్ళే. ఎంతమంది పిల్లలు, ఎన్నో కాన్పిది సార్? నాకు ఫస్ట్ అబ్బాయి ఉండే సార్, అబ్బాయి చనిపోయింటే మళ్ళీ 2 అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు 4వ కాన్పు సార్. బయట బాగా హెల్దీగానే ఉందని చెప్పినారు సార్. బాగుంది, అమ్మాయి బాగుంది, అంతా బాగున్నారు. ఎందుకంటే బేబీ హెవీ వెయిట్ ఉన్నాడని చెప్పినారు. హెవీ వెయిట్ ఉంటే సిజరీనే చేయండి మేడం, లాస్ట్ కాన్పు సిజరింగ్ చేసేసి అలాగే ఆపరేషన్ కూడా చేసేస్తే అయిపోతుంది, నాకు ఆల్రెడీ 2 అమ్మాయిలు ఉన్నారు ఇంకా అని చెప్పినాను. సరేలే సిజరింగ్ చేస్తామన్నాను. సిజరింగ్ చేసి ఏర్పాట్లు చేసినాక బ్లడ్ రెడీ చేసుకోమన్నాక అమ్మాయిని ఏం తినొద్దమ్మా ఈరోజు సిజరింగ్ చేస్తామని చెప్పినాక మరి ఇంకో డాక్టర్ వద్దు నార్మలే చేస్తాం మేము, ఖచ్చితంగా అవుతుంది 100% అని చెప్తే అలాగే పెట్టినారు, క్యాన్సిల్ చేయించి మళ్ళీ నిన్న రీసెంట్గా సిజరింగ్ చేసి. ఇలా వాళ్ళు 2 సార్లు ఎందుకు చెప్పినారు, ఎందుకు చేసినారు. ఫైనల్గా పిల్లోని 1వ నెల నుంచి కాపాడుకుంటా ఇప్పుడు ఆ స్కానింగ్ చూపించి బయట అమ్మాయికి ఫుడ్ పెట్టి ఈ బాబు అన్న బాగుండాలి. ఫస్ట్ బాబు జరిగిపోయినట్టు 2 అమ్మాయిలు ఉన్నారని చెప్పి ఎంతో ఖర్చు పెట్టి చేయించుకొని ఎన్నో స్కానింగ్ చేయించుకొని ఇంత దూరం వచ్చినా సార్. ఫైనల్గా ఈ డాక్టర్లు మించిన వాళ్ళు ఉండరు, వీళ్ళే మనకి దిక్కు అని చెప్పి నా ఇంట్లోకి ఆటో సౌకర్యం లేకపోయినా ముందే వచ్చి అడ్మిట్ అయిపోయినా. 26 వచ్చి అడ్మిట్ కాండి అన్నారు, 26 వచ్చి 27 వచ్చి అడ్మిట్ అయినారు. అప్పుడన్నా ముందన్నా చెప్పలేదు సార్ ఇట్లా ప్రాబ్లం ఉందని. తీరా అంతా అయిపోయినాక బాబు చనిపోయినాక మీ భార్య గర్భసంచి ప్రాబ్లం ఉంది, అమ్మాయికి బలం లేదు అన్నీ చెప్తారు. ఇవన్నీ ముందే చెప్పింటే మేము వేరే ఆలోచించుకుంటాం. ఇప్పుడు ఆ బాబు లేడు, చనిపోయినాడు, ఇంకా గర్భసంచి తీసేసినారు. ఇంకా ఇది అంతా ఎట్లా జరిగిందో ఏమో నాకు చెప్పేవాళ్ళే లేదు సార్. ఉన్నట్లుండి మీ అమ్మాయి వీక్ ఉంది, బలం లేదు, అసలు ఇవన్నీ ఎట్లా జరిగినాయి. ఇన్నేళ్లలో డాక్టర్ నెల పోయింది సార్ మా బుక్రహేంద్ర మండలంలో. సార్ వాళ్ళు, మేడం వాళ్ళు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందరూ చూస్తున్నారు. బాగుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయినాడు. అట్లా సిజరీను చేయక మీరు నచ్చినట్లు నార్మల్ డెలివరీ చేయకపోతే ఇప్పుడు ఇంకా ఎలా చేయాలి సార్? ఇంత పెద్ద హాస్పిటల్ నమ్ముకొని వచ్చినాం,
ఇంత ఖర్చు పని పెట్టుకున్నాను. చేస్తున్నారు నేను బండి మీద తిరిగి వీధి వీధి వ్యాపారం చేసుకుంటాను సార్. మీ పేరునా? దామోదర్ సార్.